ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన మంచి దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్కుల ద్వారా శ్రేష్టమైన పరలోకపు సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నా ఆత్మీయులైన ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి ఆత్మీయ క్షేమము కొరకై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ గృహాల్లోనికి ప్రతిదినము మమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నందుకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక ప్రకటించబడుతున్న ప్రతి మాటలు కూడా మంచి నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలించాలి అని కోరుకుంటూ ఉన్నాం. ప్రియులారా, వేద గ్రంథం సెలవిస్తుంది, బైబిల్ గ్రంథం, మీరు కేవలము వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని సెలవిస్తుంది. కాబట్టి దేవునిందు నాకు ప్రియమైన వారులారా, కేవలం వినేవారిగా మాత్రం మనం ఉండుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించేవారుగా ఉందాం. ఈ విషయాలు మరికొందరికి పరిచయం చేద్దాం. భారభరితమైన ఈ పరిచర్యలో దేవుడు మీ మనస్సులో కలిగించే ప్రేరణను బట్టి మీ ప్రార్థన సహకారముతో పరిచర్యను ప్రోత్సహించండి. ఈరోజు దేవుని సన్నిధానంలో మనం ధ్యానం చేయబోతున్న మాటలు ఏమిటి అనగా, దేవుని మాట వింటే ఏ చోటుకు నడిపిస్తాడు. చోటుకు ఇదివరకే నేను ఇలాంటి మాటలు కొన్ని చెబుతూ వచ్చాను. ఇప్పుడు చెబుతున్న మాట ఏంటంటే, సందేశములో ఒక 4 విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను. బైబిల్ గ్రంథం అంతటికి ఆ 4 ఉన్నాయి అని అనుకోమాకండి. అలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి. మనకివ్వబడిన సమయంలో సందర్భానుసారంగా ఒక 4 మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరలా కొంత సమయాన్ని తీసుకొని వెనువెంటనే కాకుండా మరలా అలాంటి విషయాలు క్రొత్త కోణాల్లో మాట్లాడుకుంటూ వెళ్తాం. కాబట్టి వింటున్న ప్రతి మాటలు మీరు మీ మదిలో పొందుపరుస్తూ ఉన్నప్పుడు ఇవి విన్నవే అని అనుకోమాకండి. ఇందులో నూతన విషయాలు ఏవో దేవుడు మాట్లాడుతున్నాడు అని ఆశతో ఎదురు చూడండి. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటను చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనము. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పెను. చాలు. ప్రభువునందు ప్రియమైన వారులారా, దేవదూతలు సొదొమ గొమొర పట్టణానికి వచ్చారు. లోతు ఇంటికి వచ్చారు. ఊరు వారందరూ కూడా దొమ్మిగా ఆ ఇంటి మీదకి వచ్చారు. మీ ఇంటికి వచ్చిన మనుషులు ఎవరు? బయటకు పంపించు, వాళ్ళతో మేము పాపం చేయాలి. వారి విపరీతమైనటువంటి బుద్ధి ఎంతగా ఉంది. లోతు సొదొమ గొమొర పట్టణం, లోతు నివసిస్తున్న పట్టణము అంటే వరుస వాయువు, పెద్ద చిన్న తారతమ్యాలు ఏవి కూడా లేవు. ప్రియులారా, స్త్రీ పురుషులు అన్న భేదాలు కూడా లేవు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి రాయబడినట్లుగా
స్వాభావిక విరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నారు. అంటే స్త్రీ పురుషుల స్వాభావికమైనటువంటి భిన్నత్వానికి అందులో నుంచి బయటకు వచ్చి పురుషులు స్త్రీలు అవాంఛమైనవి చేయుచు అని రాయబడింది అక్కడ. అంటే అంతగా దిగజారిపోయింది ఆ పట్టణం. దాన్ని మార్చడం ఇంకా అయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఆ పాపము దేవుని దృష్టికి బహుఘోరంగా అనిపించినప్పుడు అగ్ని గంధకముల చేత ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు తన స్నేహితుడైన అబ్రహాముతో దేవుడు పంచుకున్నాడు. నేను సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే తన రక్త సంబంధి అయినటువంటి లోతు ఆ పట్టణంలో ఉన్నాడు. కాబట్టి దేవా, నీతిమంతులతో కూడా అనీతిమంతులను నువ్వు నాశనం చేస్తావా? నువ్వు మంచి దేవుడవు కదా. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడకూడదా అని అడగడం ప్రారంభించాడు. దేవుడు కూడా అబ్రహాము ప్రతి మాటను వింటూ, అలాగే అబ్రహాము, ఆ పట్టణంలో 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటే అబ్రహాముకు భయం వచ్చేసింది. ప్రభువా, 45 మంది ఉంటే, బహుశా 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే అని సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చాడు. దేవుడు అన్నాడు, 10 మంది ఆ పట్టణంలో ఉన్న నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అబ్రహాము అన్నాడు. వాస్తవానికి ఆ పట్టణంలో ఉన్నది ఎంతమంది అని అంటే నన్ను అడిగితే 3 ప్రియులారా. ఎందుకంటే లోతు భార్య కూడా దేవుని మాటను ధిక్కరించి వెనకకు తిరిగి మధ్యలోనే ఉప్పు స్తంభమై ఆగిపోయింది. సో ఆ పట్టణాన్ని ఇంకా నాశనం చేయడానికి ప్రభు దిగి వచ్చాడు. ఆ పట్టణంలో ఉన్నటువంటి వారి విపరీతమైన బుద్ధులను చూసి లోతుతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీకు కావలసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించుకో, ఈ పట్టణాన్ని నేను తొందరగా ఇక నాశనం చేయబోతున్నాను అని అంటే అప్పుడు లోతు గారు వచ్చి తన అల్లులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ చోటు విడిచిపెట్టి రండి అని అల్లులతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, విడిచిపెట్టి రండి అని అంటే వారి దృష్టికట లోతు ఎలాగున్నాడంటే ఎగతాళి చేసే వ్యక్తిగా. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ పట్టణం నాశనం అయిపోవడం ఏంటి? పచ్చగా ఉంది, పాపంతో ఉంది, విడిచిపెట్టండి అని అంటే విడిచిపెట్టడానికి ఇష్టపడలా వాళ్ళు. దేవుడు అన్నాడు, నువ్వు వచ్చేయి. ప్రభు నందు ప్రియమైన వారులారా, లోతు వలె ఈరోజు పాపమును విడిచిపెట్టి రండి అని నాలాంటి సేవకులో, మీలాంటి ఆత్మీయులో పతనమైపోతున్న వ్యక్తులతో చెబుతూ ఉంటే లోతు తన అల్లుల దృష్టికి ఎలాగ ఎగతాళి చేయవాడుగా ఉన్నాడో ఈరోజు దేవుని వాక్యం ప్రకటించిన అలాంటి సేవకులు ఇవే మాటలు మీరు కూడా హెచ్చరిస్తున్నప్పుడు లోకానికి మనము ఎగతాళి చేయవారుగా ఉన్నాం ప్రియులారా. పాపం వద్దంటారు, ఇలాగ చేయొద్దంటారు, అలాగ ఉండొద్దంటారు. వీళ్ళకేమైనా పిచ్చి పట్టిందా? లోకమంతా ఒక దారిలో వెళ్ళిపోతుంటే మమ్మల్ని ఏమో సపరేట్గా ఇరుకు మార్గంలో వెళ్ళమంటారేంటి అని ఎగతాళి చేసేవారిగా కనపడుతున్నాం కదండి. ఒక్కటి వాస్తవం ప్రియులారా, అలనాడు లోతు ఎగతాళి చేసేవాడు, ఎగతాళి చేయబడే వ్యక్తిగానే కనపడ్డాడు. కానీ లోతు ఆ పట్టణం నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు సొదొమ గొమొర పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఈరోజు దేవుని మాట వినకపోతే దృష్టాంతముగా ఉన్నటువంటి యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడిన ఈ మాటలకు అవిధేయులైన ప్రతి ఒక్కరు కూడా, ఎగతాళి చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక దినాన భయంకరమైన నరక కూపంలోనికి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. అందుకే లోతు అంటున్నాడు తన అల్లులతో, మీరు ఈ స్థలాన్ని విడిచిపెట్టి బయటకు రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి అని. కీర్తనాకారుడైన దావీదు అన్నాడు ప్రియులరా 1వ కీర్తనలో. ఏమన్నాడో తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అక్కడ అంటాడు చూడండి, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. 10 మంది కూర్చొని వారి గురించి వీరి గురించి హేళనకరంగా మాట్లాడే చోట కూర్చోండ మాకు దేవుని కుమారుడా కుమార్తె. 10 మందిలో కూర్చున్నా, 100 మందిలో నువ్వు ఉన్నా నీ వ్యక్తిత్వాన్ని కోల్పో మాకు, అపహాసకుల మధ్య ఉండమాకు, ఆలోచన లేని వ్యక్తిగా నడుచుకో మాకు, జాగ్రత్త జాగ్రత్త అని అంటున్నాడు.
ఇంతకు లోతు మాట వినింటే అల్లులు తప్పించబడేవారు. ఈరోజు దేవుని మాట వింటే దేవుడు మనలను ఏ చోటుకు నడిపిస్తాడు? రండి ఒక 4 చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. కీర్తనల గ్రంథం 66వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 66వ కీర్తన 12వ వచనాన్ని మనం చూద్దాం. ఎక్కడికి దేవుడు నడిపిస్తాడు ఆయన మాట వింటే? నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేదివి. మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మును రప్పించి ఉన్నావు. ఎంత అద్భుతకరమైన మాట ప్రియులారా! అక్కడ అన్నాడు, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. బా, వండర్ఫుల్ అండి ఈ మాట. ఈరోజు దేవుని వాక్యం చెబుతూ ఉంటే అండి, చాలా మంది లోకంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమైపోతున్నారంటే, దేవుని వాక్యానికి అడ్డుపడి మా నెత్తి మీద ఎక్కాలనే ప్రయత్నం అండి. అలగడం, సనగడం, గొనగడం. అయ్యో, వాళ్ళని ఎంత మోసుకుంటూ రావాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. ఎక్కడ లోకంలో కలిసి పాడైపోతారో. ఇన్ని రోజులు శ్రేష్టమైన మాటల చేత హెచ్చరించామే, ఇప్పుడు నిష్కారణంగా లోకంలో కలిసిపోతారే అని వారు నెత్తి మీదకి ఎక్కుతూ ఉంటే ఓర్చుకుంటున్నాం. తర్వాత అంటాడు, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అంత కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా వస్తున్నాం మేము. కానీ దేవా, నీ మాట విన్నందుకు మీరు ఎక్కడికి నడిపిస్తారో తెలుసా? మమ్మల్ని సమృద్ధి గల చోటికి నడిపించే దేవుడు ఆయన. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని మాట వింటే సమృద్ధికరమైన చోటులోనికి నడిపించే దేవుడు ఆయన. నీ దగ్గర ఏమీ లేదేమో, లేమిలో ఉన్నావేమో. అందుకే మీరు రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, నయోమి అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొంది. చాలు ప్రియులారా, బెత్లెహేములో కరువు వీడిపోయింది, చక్కగా పంటలు పండే అన్న వార్త తెలుసుకుంది నయోమి. అప్పటికే భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. ఆమె ఇప్పుడు సమృద్ధి గల చోటైనటువంటి బెత్లెహేముకు వస్తూ ఉంది. ఇద్దరు కోడలను పిలిచి, రూతును ఓర్పాను పిలిచి, అమ్మా, యవ్వన బిడ్డలు మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోయేసి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని మీ జీవితాలను నూతనంగా ప్రారంభించండి, నేను వెళ్ళిపోతున్నాను అనింది. రూతు అంటుంది, ఏంటత్త, సమృద్ధి గల చోటుకి నువ్వు వెళ్తూ పాపభూయిష్టమైనటువంటి మోయాబు దేశంలో నన్ను వదిలిపెడతావా? ఎప్పుడైతే నీ కోడలనయ్యానో ఆ దేవుని గొప్పతనాన్ని నేను తెలుసుకోగలిగాను. అందుకే ఏమంటుంది, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను. అత్త, నీవు వెళ్ళే చోటికి నన్ను రావద్దని చెప్పొద్దు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు రూతు అలాంటి నిర్ణయం తీసుకుంది అనంటే, సమృద్ధి అయిన దేశము మోయాబు కాదు, సమృద్ధి కలిగిన దేశము బెత్లెహేము. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మాట వింటే దేవుడు ఎప్పుడైనా మనలను సమృద్ధికరమైన చోటికి నడిపించేవాడు. ఈరోజు ఈ లోకములో ఒకవేళ సమృద్ధి ఉంది అని అనుకుంటున్నాం, కానీ ఇది సమృద్ధితో కూడిన లోకం కాదు ప్రియులారా. ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ సమృద్ధి అయిన చోటు ఏదైనా ఉంది అనంటే, అలనాడు దేవుని ఇల్లు అయినటువంటి బెత్లెహేము వలె మనము వెళ్ళబోయే పరలోకమే సమృద్ధి గల చోటు. దేవుని మాట వింటే ఆ సమృద్ధి కలిగిన పరలోకానికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళేవాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, బహుశా దినాన
లోతు మాట అల్లులు కూడా వినినట్లయితే సమృద్ధికరమైన చోటుకు వెళ్ళేవారు వారు. కానీ ఆ సొదొమ గొమొర పట్టణంలో నాశనమైపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, సమృద్ధికరమైన చోటుకు నడిపిస్తాడు ఆయన. రెండవది ఏ చోటుకు నడిపిస్తాడో చూద్దామా? సమూయేలు 2వ గ్రంథానికి వద్దాం ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయము 37వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. నా పాదములకు చోటు విశాలపరచుదువు చాలు ప్రియులారా. రెండవదండి, ఏ చోటుకు నడిపిస్తాడట ఆయన? విశాలమైన చోటుకు నడిపించే దేవుడు ఆయన. ప్రభునందు ప్రియులారా, మనం నూతన నిబంధనను గమనిస్తూ ఉన్నప్పుడు ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి. ఇప్పుడు విశాలంగా ఉన్నది ఒక దినాన నరకానికి తీసుకుని వెళ్తుంది. అంటే ఇప్పుడు మన జీవితంలో స్వేచ్ఛతో మన కంటికి నచ్చింది చేస్తూ, చెవికి వినపడిందే నిజం అనుకుంటూ, మన మాటలు, చూపులు, క్రియలు తడబడుతూ పెడదారి పట్టాయి అనంటే ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు చాలా బాధకరమైన చోటు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, పాపపు స్త్రీ గురించి మాట్లాడుతూ, అది ఫస్ట్ చేయడానికి చాలా బాగుంటుందంట పాపము, కానీ దాని పర్యావసనం గురించి మాట్లాడుతూ అంటాడు, అది ముసిని పండంత చేదు అన్నాడు. అవును ప్రియులారా, అందుకే ఇప్పుడు విశాలతను కాదు కోరుకోవాల్సింది, ఇప్పుడు ఇరుకును మనం కోరుకుంటే దేవుడు ఈ ఇరుకులో నుంచి పరలోకం అనే విశాలతలోనికి నడిపించేవాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అలాంటి ఇరుకుకరమైన జీవితాన్ని ఒక ఆయన ప్రారంభించినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేశాడు ప్రియులారా. దినవృత్తాంతములు 1వ గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియులారా. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండనిచ్చి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థించగా చాలు ప్రియులారా. అతని తల్లి వేదన పడి ఇతని కంటిని అని చెప్పి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. ఈ వేదన పుత్రుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా సహోదరులందరూ గణనీయంగానే పుట్టారట, నా పుట్టుకే మంచిది కాదు, నా జీవితమే మంచిది కాదు, కాబట్టి నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకొని నా సరిహద్దును విశాలపరచు అని ప్రార్థన చేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో ఆ చిన్న ప్రార్థనలోని 4 మాటలు విన్న దేవుడు ఎబ్బేజు యొక్క సరిహద్దులను విశాలపరిచాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీ దేవుడు ఎలాంటి వాడు అంటే నీ సరిహద్దును విశాలపరిచే దేవుడు, విశాలమైన చోటుకు నిన్ను నడిపించే దేవుడు. దేవుని మాట వింటే సమృద్ధి గల చోటుకు నడిపిస్తాడు. దేవుని మాట వింటే విశాలమైన చోటుకు నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అలనాడు సంఘముతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తున్నప్పుడు దేవుని నమ్మిన ప్రియబిడ్డల యొక్క మనస్సులు ఎలాగ ఉండాలో ఆయన హెచ్చరించాడు. చూడండి, మీ ఎడల నాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. చాలు ప్రియులారా, మీ ఎడల నాకున్న అంతఃకరణమును బట్టి. అప్పుడప్పుడు లోకంలో ప్రమాణం చేస్తుంటారు కదండి నాయకులు, అంతఃకరణ శుద్ధితో అని. ఒట్టిదే ప్రియులారా, అంతఃకరణం శుద్ధితో అని అంటారు, కానీ శుద్ధిల హృదయాన్ని కల్మషం చేసుకొని, ద్వేషాన్ని నింపుకొని, మాకిప్పుడు అవకాశం వచ్చిందని కక్షలు కార్బన్యాలతో వెళ్ళే వాళ్ళు సైతం ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ హృదయాన్ని అంతఃకరణ శుద్ధితో విశాలపరచుకొనుడి. ఎందుకో తెలుసా? మిమ్మల్ని నడిపించే చోటు విశాలమైనది కాబట్టి మీ హృదయము విశాలపరచబడాలి.
ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక మంచి చోటుకు మనం వెళ్ళాలి అంటే మనం మంచిగా ఉండాలి కదండి. ఒక చక్కటి భవనంలోనికి మనం వెళ్ళాలి అని అంటే మనము కూడా చక్కగా ఉండాలి కదా. మన వస్త్రధారణ చక్కగా శుభ్రపరిచిన గదిలోనికి కాళ్ళకు బురద వేసుకొని నడిస్తే ఒప్పుకుంటారండి? అయ్యయ్యో మీరు బయటకు వెళ్ళిపోండి, క్లీన్ చేసుకొని రాపోండి అని అంటారు కదా. అలాగే దేవుడు నడిపించే విశాలమైన చోటులోనికి మనం వెళ్ళడానికి మన హృదయమును విశాలపరుచుకోవాలి మనం. అందుకే దేవుని మాట వింటే సమృద్ధి గల చోటుకి నడిపిస్తాడు. రెండవది విశాలమైన చోటుకు నడిపించే దేవుడు. మూడవది ఎలాంటి చోటుకు నడిపిస్తాడో చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 48వ అధ్యాయము చాలా చక్కటి మాట. 2వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 48వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ప్రతిష్ఠిత భూమి యందు లేవీయుల సరిహద్దు దగ్గర వారికి ఒక చోటు ఏర్పాటగును. అది అతి పరిశుద్ధముగా ఎంచబడును. చాలు. ప్రభునందు ప్రియులారా, మూడవది ఏ చోటుకు నడిపిస్తాడట ఆయన? అతి పరిశుద్ధమైన చోటుకు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథానికి మనం వెళ్తే ప్రత్యక్షపు గుడారములో కొన్ని విభాగాలు ఉన్నాయి. జనులు కూడుకునే స్థలము, బాగా వినాలి మాట, జనులు కూడుకునే స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలం, రెండవది అతి పరిశుద్ధ స్థలం. అవును ప్రియులారా, అలనాడు ఉన్నటువంటి యాజకులు, ఈరోజు పాస్టర్లు నడుముకు తాడు కడతారు. ఎందుకో తెలుసా అండి? ఈరోజు కూడా చాలా మందికి తెలియదండి. కానీ బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాటలు తెలియచేయబడ్డాయి. నడుముకు తాడు కట్టింది యాజకుడికి. ఎందుకంటే యాజకుడు ఎప్పుడైనా పరిశుద్ధ స్థలములోనే ఉండాలి జనుల కొరకు ప్రార్థించడానికి. కానీ సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాడు ఈయన నడుముకు కట్టబడిన తాడుకు గంటలు కూడా ఉంటాయి ప్రియులారా, గంటలు కూడా ఉంటాయి. ఈయన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ధూప నైవేద్యములను అర్పిస్తూ ఉన్నప్పుడు, ఇతను అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన తర్వాత ఇతను లోపల ఆ యొక్క ధూప వేస్తూ ఉన్నప్పుడు ఇతని గంటల శబ్దం బయటున్న వారికి వినపడుతూ ఉంటుంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఓకే, మన పాస్టర్ గారు ఈ సంవత్సరంలో మన కొరకు ప్రార్థించడమే కాదు, తను పరిశుద్ధంగా బ్రతికాడు, అందుకే తనకేం కాలేదు అని. గంటల శబ్దము ఆగిపోయింది అంటే అర్థం ఏంటో తెలుసా? పాస్టర్ గారు ఏమో, యాజకుడేమో తప్పు చేశాడు, ఆయన అక్కడే చచ్చిపోతాడు. ఆయన అక్కడే చచ్చిపోయాడు కదని ఇక్కడున్న జనాలంతా పరిగెత్తుకెళ్ళి అయ్యో మా పాస్టర్ గారు నన్ను బయటికి తెచ్చుకోవడానికి వీల్లేదు. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళిపోయి ధూప నైవేద్యములు వేస్తున్నప్పటికీ అతను నడుముకు కట్టుకున్న తాడు పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి ఉంటుంది. ఆ తాడు అంత జంప్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే, ఈ యాజకుడు తప్పు చేసి అక్కడ చనిపోతే వీళ్ళు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకూడదు, ఆ తాడు పట్టుకొని లాగేయాలి బయటికి, అంతే. అది నడుము కట్టబడిన తాడు ఉద్దేశం. ఇతనిలో ఏ లోపమున్న తాడు పట్టుకొని లాగేయాలి బయటికి. అలాంటి పరిస్థితిలో చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు నన్ను నమ్మి నా మాట వింటే యాజకులు మాత్రమే వెళ్ళగలిగిన అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ చోటులోనికి నా బిడ్డలైన మీ అందరినీ తీసుకెళ్తాను, నేను నడిపిస్తాను. అవును ప్రియులారా, ఆయన మాట వినువారికి ఆయన అతి పరిశుద్ధ స్థలములోనికి నడిపించే దేవుడు. ఒకానొక దినాన మోషే అడవిలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఒక చోట పొద కాలుతూ ఉంది, కానీ అది కాలిపోవడంలా, మంట అయితే వస్తుంది అక్కడ. అందుకే అపోస్తల కార్యం 7వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తున్నప్పుడు అంటాడు, అందుకు ప్రభు అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 33వ వచనం, అందుకు ప్రభు నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు ఎలాంటిది? పరిశుద్ధమైనది. అవును ప్రియులారా, దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు అంటే పరిశుద్ధమైన చోటుకు నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఆ చోటుకు వెళ్ళాలి అంటే మన చెప్పులు, ఇప్పుడు చాలా మంది మందిరంలోని కూడా చెప్పులు వేసుకొని పోతారు కదండి, అది ఒక ఫ్యాషన్ అయిపోయింది.
కానీ ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? చెప్పులు మనిషి యొక్క నడవడికను చూపిస్తాయి, మనిషి ప్రవర్తనను చూపిస్తాయి. దేవుని ఎదుట నిలబడాలి అనంటే నీ ప్రవర్తన ముందు విడిచిపెట్టు. మంచిగా చెడు ప్రవర్తనను విడిచిపెట్టు, మంచిగా ఆయన సన్నిధానంలో నిలబడు అని మోషేతో అదే అంటున్నాడు. నీ ప్రవర్తన విడిచిపెట్టురా ముందు. ఏంటి ఆయన ప్రవర్తన? ఒకప్పుడు ఎలాంటి వాడండి మోషే? హత్య చేసి దాంకొని వెళ్ళిపోయిన వాడు కాదా? ఈరోజు అవన్నీ ఒప్పుకొని అతి పరిశుద్ధమైన చోటులోనికి మోషే ప్రవేశించినట్టుగా దేవుని మాట వింటే సమృద్ధి గల చోటుకు నడిపిస్తాడు, విశాలమైన చోటుకు నడిపిస్తాడు, పరిశుద్ధమైన చోటుకు నడిపిస్తాడు. 4వ ఒక్క మాట చదివించి ముగిస్తానండి, సమయం అయిపోతుంది. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 2వ వచనాన్ని చూస్తున్నాం. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ళ కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. 4వది ప్రియులారా, ఆయన మాట వింటే మరుగైన చోటికి నడిపించే దేవుడు ఆయన. గద్ద వచ్చిందనుకోండి, కోడి పిల్లలన్నీ ఎక్కడికి వెళ్తాయి? కోడి రెక్కల కిందికి, అంటే కనపడని మరుగైన చోటుకు. అపవాది నిన్ను నన్ను సంహరించాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట వింటే ఆయన రెక్కల నీడను నీకు నాకు భద్రత ప్రియులారా. అందుకే దేవుని నమ్మిన కుమారుడా కుమార్తె, ఆయన మాట విందాం. లోతు మాట వినని అల్లులు నశించిపోయారు. దేవుని మాట వినిన బిడలుగా మనం ఉంటే సమృద్ధి గల చోటుకి నడిపిస్తాడు, విశాలమైన చోటుకు నడిపిస్తాడు, అతి పరిశుద్ధమైన చోటుకు నడిపిస్తాడు, మరుగైన చోటున మనల్ని భద్రపరుస్తాడు. తలలు వంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇట్టి చోటును మేము కోరుకుంటున్నాం, మమ్మల్ని నడిపించు. నీ మాట వింటాం, మీరు రమ్మంటే మీ వెంట వస్తాం ప్రభు అని ఆయన అడుగుచాడల్లో నడుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఓ పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణుడా, కరుణా సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ బిడలమైన మేము మీ మాట వింటే ఎటువంటి చోటికి మమ్మల్ని తీసుకుని వెళ్తారో మీరు పలికిన అత్యంత విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు నాయన. ఈ లోకములో ఎవరి మాట విన్నా ఇలాంటి చోటు మాకు దొరకవు, కానీ మీ మాట వినుట వలననే ఈ శ్రేష్టమైన చోటులను మేము చేరుకోగలం. అపవాది మా మీద గురిపెట్టి మమ్మల్ని పతనం చేయాలనుకున్నప్పుడు మీ రెక్కల నీడన మమ్మల్ని మరుగుపరిచి భద్రపరిచే దేవుడవు అని మీ లేఖనాల్లో నుంచి మేము తెలుసుకోగలిగాం. కాబట్టి ఈ వాక్యమున నీ బిడ్డలు అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, లోతు రమ్మన్నప్పుడు ఎగతాళి చేసిన అల్లుల వలె ఎగతాళిగా వాక్యానికి అవిధేయులుగా బ్రతకక, మీ వాక్యానికి విధేయులై మీరు పిలుచుకు వెళ్ళే ఆ చోటుకు మేము వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.